వీక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ద్వారా మరి మీ ముందుకు రావడం జరుగుతుంది. గత వీడియోలో మనము యేసుక్రీస్తు యొక్క దైవ లక్షణముల గురించి మనం తెలుసుకుందాము. ఈరోజు మనము వాక్యంలో చదువుకున్నట్టుగానే యేసుక్రీస్తు దేవుడై ఉండి ఆయన ఈ లోకానికి మానవుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని రక్త మాంసములతో కూడిన వాడే ఒక నరునిగా ఈ లోకానికి రావడం జరిగింది. వాక్య ప్రకారం మనం చూసుకుంటే దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు 100% మానవుడు, 100% దేవుడు అనే సత్యాన్ని మనం ఇన్ని రోజులు నమ్మాము. మనందరికీ తెలుసు యేసుక్రీస్తుల వారు 100% దేవుడు, 100% మానవుడు. 100% మానవుడు అనడానికి బైబిల్లో రాయబడినటువంటి కొన్ని వచనముల గురించి మనము ధ్యానించుకుందాము. అదేవిధంగానే 100% దేవుడు అనడానికి కూడా బైబిల్లో అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. వాటిని మనము కోడ్ చేస్తూ ఈరోజు యేసుక్రీస్తులో ఉన్నటువంటి మానవత్వము, దైవత్వము అనేటువంటి లక్షణాల గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. ఇకపోతే యేసుక్రీస్తు మానవుడు అనడానికి మొట్టమొదటి లక్షణము మనందరికీ తెలుసు, ఆయన ఆకలి కొని ఉన్నాడు. ఆయన ఆకలి కొని ఉన్నాడు, మానవుడిగా ఆకలి కొన్నాడు. ఒక దేవునిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ఆయన అనేకులకు భోజనం పెట్టాడు. మనందరికీ తెలుసు 5,000 మందికి ఆయన భోజనం పెట్టి 12 గంపలు మిగిలినవి అని మనం చదువుకున్నాం. మానవుని రీత్యా ఆయన ఆకలి కొన్నాడు, దేవుని రీత్యా 2 రొట్టెలు 5 చేపలతో 5,000 మందికి ఆయన ఆహారం పెట్టాడు. ఇకపోతే మానవునిగా ఆయన శిలువపై ఒక మాట పలుకుతాడు. 7 మాటల్లో ఒక మాట పలుకుతాడు మానవ రీత్యా. ఏంటి ఆ మాట అంటే, నేను దప్పికొని ఉన్నాను అని అంటాడు. మానవ రీత్యా ఆయన దప్పికొని ఉన్నాడు. ఇకపోతే యేసుక్రీస్తు దైవత్వం యొక్క లక్షణాల గురించి మనం చదువుకున్నట్లయితే ఆయనే జీవజలమై ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము ఈ మాట రాయబడి ఉంటుంది. సమరయ స్త్రీతో అని మాట అంటాడు, నేనిచ్చు జలమును నువ్వు తాగితే నీవెన్నటికి తప్పికొనవు అంటాడు. ఆ జలము ఎక్కడ దొరుకునని ఆ స్త్రీ అడిగితే ఆయన అంటాడు, నేనే జీవజలము అని అంటాడు. మానవుని యొక్క లక్షణములు నేను ఆకలి కొని ఉన్నాను లేదా నేను తప్పికొని ఉన్నాను అని చెప్పుట. ఇక యేసుక్రీస్తులో దైవత్వం యొక్క లక్షణాలు, ఆయనే ఆహారమై ఉన్నాడు, ఆయనే జీవజలమై ఉన్నాడు. ఇకపోతే మూడవదిగా శిష్యులతో పాటు ఆయన సముద్రంలో ప్రయాణించేటప్పుడు ఆయన అలసిపోయి అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. అలసిపోయి పడవ అడుగు భాగమునకు వెళ్ళి అక్కడ నిద్రించుచున్నట్టుగా మనము గమనించవచ్చు. మానవత్వము, మనిషిగా ఆయన నిద్రపోయాడు, మనిషిగా ఆయన అలసిపోయాడు, మనిషిగా ఆయన ఆకలి కొన్నాడు, ఒక మనిషిగా ఆయన దప్పికొన్నాడు. అదే విధముగానే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఆయనే విశ్రాంతినిచ్చువాడు, శాశ్వత కాల విశ్రాంతిని కలుగజేయవాడు ఆయనే అనేటువంటి మాట అక్కడ మనము చూడగలుగుతాం. అదే విధముగానే 4వ అంశముగా మానవరీత్యా ఆయన పన్ను చెల్లించాడు. మానవరీత్యా ఆయన పన్ను చెల్లించాడు. ఇకపోతే దేవుడిగా
మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుని రీత్యా ఆయన రారాజై ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇవన్నీ మానవునిగా ఉన్నప్పుడు 100% మనిషి అని రుజువుపరచడానికి లక్షణాలు. అదే విధముగానే మానవునిగా ఉంటూనే దైవత్వము యొక్క లక్షణాలు కలిగి జీవించినటువంటి విషయాలు దైవత్వం యొక్క లక్షణాలు మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా. ఇకపోతే 5వదిగా ఆయన విలపించాడు. మనం చూడగలం మత్తయి సువార్తలో ఆయన కన్నీరు విడిచెను. ఎప్పుడు లాజరు చనిపోయినప్పుడు. అక్కడ బైబిల్లో అతి చిన్న వచనం అది, మత్తయి 11:35 అనుకుంటా, చిన్న వచనం. ఆయన విలపించాడు లేదా యేసు కన్నీరు విడిచాను అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. సో ఆయన మనిషి కాబట్టి 100% మనిషిగా వచ్చాడు, మనిషి జీవితాన్ని జీవించాడు కాబట్టి ఆయన కన్నీరు విడిచాడు. అదే విధముగానే ఆయన మన అందరి ప్రార్థన ఆలకిస్తాడు, మన కన్నీరు తుడుచువాడు అనేటువంటి మాట మార్కు సువార్త 14:27 వచనంలో రాయబడి ఉంటుంది. మనిషిగా ఆయన కన్నీరు విడిచాడు, దేవునిగా మన కన్నీరును తుడుచువాడు, మన ప్రార్థనను ఆలకించువాడు. ఇది యేసుక్రీస్తుల వారి యొక్క సంపూర్ణ మానత్వపు లక్షణాలు, సంపూర్ణ దైవత్వపు లక్షణాలు. ఇకపోతే 6వదిగా ఆయన 30 వెండి నాణ్యములకు అమ్ముడు పోయాడు. ఎవరు అమ్మేశారు? 12 మంది శిష్యుల్లో యూదా అనేటువంటి ఒక శిష్యుడు యేసుక్రీస్తుల వారిని 30 వెండి నాణ్యములకు అమ్మివేశాడు. ఆయన మనిషి కాబట్టి అమ్మివేయబడ్డాడు. అదే విధముగానే దైవత్వం యొక్క లక్షణాలు చూసుకోగలిగితే, ఆయన మన కన్నీరు తుడుచును, ఆయన మన కన్నీరును తుడుచును అనేటువంటి మాట యోహాను సువార్త 11:35 వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఇకపోతే 8వదిగా గొర్రె వలె వదకు కొనిపోబడెను. ఆయన మనిషి కాబట్టి ఒక గొర్రె వలె వదకు చంపబడడానికి కొనిపోబడ్డాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దైవత్వ లక్షణాల గురించి చూసుకున్నట్లయితే, ఆయన సకల మానవాళికి పరిహారార్థమై తన యొక్క సొంత ప్రాణమును చెల్లించి విడిపించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. మానవ రీత్యా ఆయన గొర్రెవలే వదకు కొనుపోబడినప్పటికీ దేవునిగా తన సొంత ప్రాణాన్ని ఆయన శిలువపై బలియాగముగా అర్పించి మనందరికీ పాప పరిహారార్థ బలి ఆయనే చెల్లించి మనలందరినీ పాతాళం నుంచి లేదా నరకం నుంచి మనల్ని ఆయన విడిపించాడు. ఇకపోతే చివరిగా మానవ రీత్యా ఆయన చనిపోయినాడు. ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చినాడు కనుక మానవ రీత్యా ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. సో మానవ రీత్యా చనిపోయాడు లేదా చంపబడ్డాడు. ఆయన దేవుడు కాబట్టి దేవుని రీత్యా ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన మరణించి వారిని లేపును. యాకోబు పత్రిక 19:33 వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఏమంటారు? ఆయన మరణించిన వారిని లేపును. సో ఇంతవరకు మనం ఏం చదువుకున్నాము? యేసుక్రీస్తులో ఉన్నటువంటి మానవుని యొక్క లక్షణాలు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవ లక్షణాల గురించి మనం చదువుకున్నాం. సో దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఆయన తండ్రితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నా కొరకు నీ కొరకు తను తాను రిక్తునిగా చేసుకొని లేదా తగ్గించుకొని మానవుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. సో మానవునిగా పాప శరీర ఆకారముతో ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి ఒక మానవునిగా ఆయన ఆకలిగా ఉన్నాడు, దప్పికొని ఉన్నాడు, అలసిపోయాడు, నిద్రపోయాడు, తర్వాత కన్నీరు విడిచాడు,
తర్వాత శిష్యుడి ద్వారా అమ్మివేయబడ్డాడు, తర్వాత గొర్రె వలె ఉదక కొనిపోబడ్డాడు, తర్వాత ఆయన చివరిగా చనిపోయాడు. సో యేసుక్రీస్తు 100% మనిషి అనడానికి ఇంతకుముందు చెప్పబడినటువంటి ఈ మాటలు మనకు ముఖ్య ఆధారమై ఉంటున్నది. అదేవిధంగానే యేసుక్రీస్తుల వారు 100% మనిషి 100% దేవుడు అనడానికి కూడా దేవుని యొక్క దైవత్వపు లక్షణాలు గురించినటువంటి అనేక వచనాలు కూడా మీకు చూపించడం జరిగింది. ఆయన అనేకులకు భోజనం పెట్టాడు. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి. ఆయనే జీవస్థలమై ఉన్నాడు. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి. తర్వాత ఆయనే విశ్రాంతినిచ్చువాడు. ఆయనే శాశ్వత కాల విశ్రాంతిని ఇచ్చువాడు. శాశ్వత కాల విశ్రాంతి ఎవరు ఇవ్వగలరు? శాశ్వత కాల సమాధానం ఎవరు ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అంటే నేను నీకు విశ్రాంతినిచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని ఇక్కడ యేసుక్రీస్తుల వారు తన నోటితో తాను చెప్పుచున్నాడు. అంటే నేను దేవుడను అని చెప్పకనే ఈ మాటల ద్వారా యావత్తు సృష్టికి ఆయన నేను దేవుడునని తెలియజేయుచున్నాడు. ఇకపోతే అదే విధంగానే ఆయన రారాజై ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క లక్షణము. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉండి కూడా ఒక మనుష్యుని రీత్యాన్ని ఏం చేశాడు? పన్ను చెల్లించాడు. ఎవరికి? హేరోదు మహారాజుకు పన్ను చెల్లించాడు. మరి అదే విధముగానే ఆయన మనందరి ప్రార్థన ఆలకించేవాడు. మనందరి ప్రార్థన ఆలకించేటువంటి యేసయ్య ఆయన ఈ లోకంలో మనుష్యుడిగా ఉన్నప్పుడు, మనుష్యుడిగా పుట్టినప్పుడు ఆయన తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేశాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చాలామంది యేసుక్రీస్తు దేవుడైతే మరి ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు, ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు అని అడుగుతూ ఉంటారు. ఇది ఒక అజ్ఞానపు ప్రశ్న లేదా మూర్ఖపు ప్రశ్న అని నేను అంటాను. నువ్వు తెలియక అడిగితే నో ప్రాబ్లం. తెలుసుకున్న తర్వాత నువ్వు తెలియజేయబడతావు, సరిచేయబడతావు. కానీ తెలిసి చాలామంది యేసుక్రీస్తుల వారిని కించపరచడానికి లేదా యేసుక్రీస్తుల వారిని తగ్గించడానికి ఆయన యొక్క దైవత్వమును తగ్గిస్తూ వారు మాట్లాడుతూ ఉంటారు. ఏమని? యేసుక్రీస్తు దేవుడైతే తండ్రి అయిన దేవునికి ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? తండ్రి అయిన దేవునికి ఆయన ఎందుకు ప్రార్థన చేశాడో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేయకోకుండా ఉండడానికి ఆయన పరలోకం నుంచి దేవుడిగా ఈ లోకానికి రాలే. దేవుడిగా ఈ లోకానికి వచ్చి ఉంటే సమస్త మహిమతో కూడా ఆయన ఈ లోకానికి వచ్చి ఉండేవాడు. ఒకవేళ సమస్త మహిమతో ఈ లోకానికి వచ్చి ఉంటే నువ్వు బతికుండేవాడు కదా, ఎప్పుడో చచ్చిపోయిండేవాడివి. ఎందుకంటే ఆయన మహిమను చూసి మనం తట్టుకోలేము కాబట్టి. సో అందుకని నేను ఏమంటున్నానంటే, ఆయన ఈ లోకానికి దేవుడుగా రాలే. ఆయన ఈ లోకానికి నరుని స్వరూపాన్ని ధరించుకొని పాప శరీర ఆకారములతోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక మనిషిని కానీ 100% మనిషిగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తండ్రికి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఎందుకంటే పరలోక రాజ్యంలో తన మహిమ అంతటిని విడిచిపెట్టి వచ్చాడు ఆయన. నీకు నాకు మాదిరికరమైనటువంటి ఒక జీవితాన్ని ఆయన జీవించి చూపించాడు. అందుకని అంటాడు కదా, నన్ను పోలి మీరు నడుచుకోనండి, నేను ఎలాగో తండ్రికి లోబడి ఉంటునో, నేను ఎలాగో తండ్రికి ప్రార్థన చేయించుంటునో అలాగా మీరు నాకు లోబడి ఉండు, అలాగనే మీరు నాకు ప్రార్థన చేయడు, నేను మీ ప్రార్థనను అంగీకరిస్తాను అంటాడు. ఆయన అనాలి కదా. ఒకవేళ తండ్రే దేవుడైతే
యేసుక్రీస్తుల వారు దేవుడు కాకపోతే మీరు ప్రార్థన చేయవలసినది తండ్రికి, నాకు కాదు. దేవుడే, తండ్రి అయిన దేవుడే, ఆయనే ప్రార్థన అంగీకరించేవాడు, నేను కాదు, నేను ప్రార్థన అంగీకరించను, నాకు ప్రార్థన చేయకండి అని చెప్పాలి కదా ఆయన. మరి ఏం చెప్పాడు అక్కడ? ఒకసారి చూడండి. ఎక్కడ? మార్కు సువార్త 14:27 ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన మనందరి ప్రార్థన ఆలకించువాడు అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. ఇది దేవుని యొక్క, యేసు ప్రభువుల వారి యొక్క దైవత్వపు లక్షణం ఇది. ఇకపోతే ఆయన మన కన్నీరు తుడుచువాడు. మానవునిగా ఉన్నప్పుడు కన్నీరు విడిచాడు, దేవుడిగా ఆయన మన కన్నీరు తుడుస్తాడు. అదే విధముగానే మానవునిగా ఆయన గొర్రె వలె వదకు కొనుపోబడ్డాడు. ఆయన సకల మానవాళి పరిహారార్థమే తన సొంత ప్రాణాన్ని చెల్లించి విడిపించాడు. అర్థమవుతుందా? ఆయన ఎందుకు అమ్ముడుపోయాడు? కేవలము నా కొరకు, నీ కొరకు, మన పాప క్షమాపణ కొరకు, దోష శిక్షను తప్పించబడుట కొరకు, శాపములను తొలగించుట కొరకు, పాపము వలన వచ్చు జీతము మరణమనే ఆ నియమము నుండి నన్ను నిన్ను తప్పించడానికి ఆయన పరిహారార్థ బలి, శాశ్వత పరిహారార్థ బలిగా ఆయన తను అప్పగించడం జరిగింది. సో నేను ఏమంటున్నానంటే, యేసుక్రీస్తుల వారి యొక్క దైవత్వపు లక్షణాలు గురించినటువంటి అనేక బైబిల్ వచనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తుల వారు మానవుడు అనడానికి కూడా 100% మానవుడుగానే ఈ లోకానికి వచ్చాడు అనడానికి కూడా బైబిల్లో అనేక వచనాలు మనకు రాయబడి ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది కదా, యేసుక్రీస్తుల వారి యొక్క త్రియేక దేవుని యొక్క మర్మం అనగా తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, లేదా వాళ్ళ ముగ్గురు ఏకమై ఉన్నారా, విడిగా ఉన్నారా, ఏకాత్మ కలిగి ఉండి ఏకకాలంలో వారు పనిచేయుచున్నారా అనేటువంటి ఈ మర్మం అనేది అది చాలా గొప్పది. ఈ మనిషి బుర్రకి అంత ఈజీగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మర్మం అంత ఈజీగా అర్థం కాదు. అది దేవుడు మనకు బయలుపరిస్తే తప్ప ఎవడికి అర్థం కాదు. ఒకవేళ నిజంగా దేవుడు నీకు బయలుపరిచి ఉంటే నీవు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అనేటువంటి ఈ మాట నీ నోట రాదు. సో ఎవరికైతే దేవుడు ఆ యొక్క మర్మమును బయలుపరిచి ఉన్నాడో వారు మాత్రమే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుడు అనేటువంటి సత్యాన్ని వారి నోట ఉచ్చరింపగలరు. సో ఆయన దేవుడై ఉండి కూడా నరునిగా ఈ లోకానికి వచ్చి నరునికి ఏ విధమైనటువంటి అవసరతలు ఏర్పడ్డాయో అవన్నీ అవసరతలు ఆయన కూడా ఏర్పడ్డాయి. అదే విధముగానే నరుడుగా ఉండి కూడా ఆయనలో ఉన్నటువంటి దైవ లక్షణాలను కూడా ఆయన కనపరుచుకోవడం జరిగింది. మరొక పుస్తకంలో యెషయా గ్రంథము 53:7 ఒక మాట రాబడి ఉంటుంది. ఆయన మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి. ఇది దేవుని యొక్క దైవ లక్షణం. ఇకపోతే చివరిగా ఆయన చనిపోయాడు, కానీ దేవుడిగా మరణమును జయించి పునరుద్ధానుడై ఆయన ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. తిరిగి ఆయన రాబోతున్నాడు. మొదట పాపుల కొరకు వచ్చాడు, రెండవది పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. సో నువ్వు దేవుని నమ్మి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినలా ఇదిగో నిన్ను నన్ను కొనిపోబడటానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి వాక్యం ఇచ్చినటువంటి ప్రియ సహోదరులారా, చెప్పబడినటువంటి వాక్యంలో ఒకవేళ ఏదైనా తొట్టుపడినా లేదా ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు నా భాష సరిగా లేకపోయినా దయచేసి మీరు మన్నించండి. కాకపోతే సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఆయన అంటాడు కదా, నేనే సత్యము. సత్యం అనేది ఎవరండి? దేవుడే కదా సత్యము. మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు నేనే సత్యమని ఎలా చెప్పగలుగుతున్నాడు?
లేదు లేదు నేను కాదు సత్యము, తండ్రి అయిన దేవుడే, ఆయన ఒక్కడే సత్యము అని ప్రకటించడానికి వచ్చి ఉన్నాను అని చెప్పాలి కదా ఆయన. మరి మార్కులు ఏమన్నాడు ఆయన? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దకు రాలేడు. మళ్ళీ నేనే జీవజలము అంటాడు, నేనే ఆల్ఫా అంటాడు, నేనే ఒమేగా, నేనే పునరుద్ధానం అంటాడు, నేనే జీవం అంటాడు, నేనే మరణం అంటాడు, నేనే దేవుడను అంటాడు. ఇకపోతే చివరిగా తండ్రి అయిన దేవుడే కుమారుణ్ణి దేవుడు అంటున్నాడు. కాబట్టి మరొకసారి మీకు ఒక వచనాన్ని గుర్తు చేయబోతున్నాను. ఏంటో తెలిసిన, ఉన్నటువంటి వాక్యాన్ని కలిపి చెరిపేడి బోధనలు ప్రపంచంలో అనేకములు వచ్చేసి ఉన్నాయండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క బోధకుని వాక్యాన్ని విని మీ మైండ్ని చెడగొట్టుకోవద్దండి. నీ సొంత సేవకుడు, నువ్వు ఏ మందిరానికి అయితే వెళ్తున్నావో ఆ మందిరములో ఉన్నటువంటి సేవకుడు సత్యవాక్యమును సరైన విధంగా ప్రకటిస్తూ ఉంటే దయచేసి 100% ఆ యొక్క దైవ సేవకుని యొక్క వాక్యాన్ని వినడానికే ప్రయత్నించండి. లేదా యూట్యూబ్లో ఇతర వాక్యాలను విన్నప్పుడు మరి ఈ బోధకుడు సరైన విధంగా వాక్యాన్ని చెబుతున్నాడా లేదా అని పరిశోధించండి, పరీక్షించండి. ఒకవేళ ఆ వ్యక్తి వాక్యమునకు విరుద్ధమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే దయచేసి ఇక జీవితంలో ఎప్పటికీ ఆ వ్యక్తి యొక్క వాక్యాన్ని వినకండి. ఇది మీకు మంచిది, ఇది మీకు మేలు. ఎందుకు మీకు మంచిది, మీకు మేలు అంటున్నానంటే చివరి దినాల్లో మనం ఉంటున్నాం. మన విశ్వాసాన్ని మనం చెడగొట్టుకోకూడదు, మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. నైజీరియా దేశంలో లక్షల మంది క్రైస్తవులు హతసాక్షులుగా మార్చబడుతున్నారు, చంపబడుతున్నారు, ఊచకోత వస్తూ ఉన్నారు. ఇకపోతే మన భారతదేశంలో కూడా అనేక మంది సేవకులు టార్గెట్ చేసి చంపేస్తూ ఉన్నారు. అనేక మంది విశ్వాసులను హింసిస్తూ ఉన్నారు, చర్చిలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. నైజీరియాలో దాదాపు 20,000 మందిరాలు కూల్చివేయబడ్డాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు, భూకంపము, కరువు, సునామీ. జనముల మధ్య ప్రేమ లేదు, చల్లారిపోయింది. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషము. ఈవెన్ సంఘాలలో కూడా సేవకుల మధ్య అపవాది చిచ్చు పెట్టి ఒక సేవకుడు చూస్తే ఇంకో సేవకునికి పట్టదు. ఇకపోతే రెండవదిగా అనేక మంది సేవకులు నేటి దినములో డబ్బు అన్న మోహంలో పడిపోయి ప్రారంభము చాలా బాగుంటుంది కానీ ముగింపు చాలా భయంకరంగా అనేక మంది సేవకులు, విశ్వాసులు తమ జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. కారణము అంత్యకాలంలో మనం ఉంటున్నాం, చివరి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, దయచేసి హితబోధకు మనము మన చెవులనిద్దాం. కల్పన కథల వైపు మనం తిరగొద్దండి. సత్యవాక్యాన్ని సరైన విధంగా ప్రకటించే సేవకుడిని మీరు ఫాలో అవ్వండి, ఆ వాక్యాన్ని వినండి, వాక్యమును అనుసరించి బ్రతకండి. ఆయన అంటాడు కదా, నెహమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని అనుసరించి వారి ఎడల నేను కటాక్షం చూపుతాను, వారి విషయంలో నా నిబంధన స్థిరపరుస్తానంటాడు ఆయన. కాబట్టి నీ విషయంలో దేవుడు గొప్ప గొప్ప వాగ్దానములను, గొప్ప గొప్ప నిబంధనలు ఆయన కలిగి ఉన్నాడు. ఆ వాగ్దానములు, ఆ యొక్క నిబంధనలు స్థిరపరచబడాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దేవుని ఆజ్ఞలను అనుసరించి గైకొని నడుచు. ఈ హలోక మాలిన్యం నీకు అంటుకోకుండా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుడు ఖచ్చితంగా తన పరలోక రాజ్యంలో నీకంటూ ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరిచి పెడతాడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.